వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇష్టసకుడు మరియు ఇంకో స్టోరీ రెండు రేపు అప్లోడ్ చేస్తాను. అంతవరకు రొమాంటిక్ హీరోను వినేసేయండి. పార్ట్ 35. మళ్ళీ దాన్ని భయపెట్టే సంఘటనలు జరుగుతున్నాయి నాన్న. వాటి వల్ల అది దాని సంతోషాన్ని కోల్పోతూనే ఉంది, కన్నీళ్లతో చెప్పింది హరిణి. హరినారాయణ గారు కూడా వివరంగా చెప్పు హరిణి, అసలు ఏం జరిగింది అని అడిగారు ఆయన. దాంతో నాన్న, ఆ రాక్షసి అయితే పోయింది, కానీ దాని ఆనవాళ్ళు ఎక్కడికి పోతాయి? అది దాని తొత్తులు ఆ కాలేజీలో అలాగే ఉన్నారు నాన్న. ముఖ్యంగా దాని కొడుకు ఒక చెత్త విధవ. ఆ విధవ ఫ్రెండ్స్ అదే కాలేజీలో చదువుతూ ఉన్నారు. వాళ్ళు మొత్తం నలుగురు వాడికి జైలు శిక్ష పడింది అని వాళ్ళకు తెలిసింది. అందుకే అందుకే ఆ రోజు ఆ పెళ్ళికి రమ్మని చెప్తే ఆ విధవలు వేరే ఊరికి వెళ్ళారంట. ఆ నలుగురు, లేదంటే ఆ రోజు రిషి అన్నయ్యకు చెప్పి ఈ విధవల్ని కూడా లోపల తోయించేదాన్ని. కానీ వీళ్ళు ఆ రోజు తప్పించుకున్నారు. వాడైతే జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెడుతున్నాడు. కానీ వీళ్ళకు చెప్పేవాడు వెన్నెలను ఎక్కడెక్కడో వాళ్ళు టచ్ చేశారు నాన్న. సమయానికి అటుగా ప్రిన్సిపల్ సార్ వచ్చారు. నిజం చెప్పాలంటే వాళ్ళల్లో ఈ ఊరి సర్పంచ్ కొడుకు మరియు పక్క ఊరి సర్పంచ్ గారి మనవడు, వాళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరు ఈ ఊరి వాళ్ళే. వాళ్ళకు కూడా కొంచెం పలుకుబడి బాగానే ఉంది నాన్న. ఫలానా వాళ్ళు ఇద్దరు అని హరిణి వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పింది. ఆ తర్వాత హరినారాయణ గారు వాళ్ళ గురించి తెలిసాక, ఆ సర్పంచ్ ఉత్త విధవ తల్లి, వాడి మనవడు ఇంకా విధవలా తయారయ్యాడు. అయినా వాడి ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ పనికి మాలిన సన్నాసులే అయి ఉంటారు అని హరినారాయణ గారు అంటూ ఉంటే, అప్పుడే హరినారాయణ గారి అమ్మగారు, హరి, వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చురా, కానీ ఇలా ఆడపిల్లని టచ్ చేసి ఇలా ఇబ్బంది పెట్టడం పద్ధతేనా అని ఆవిడ అరుస్తూ ఉంటే, హరిణి బామ్మ వాళ్ళు తన్ని టచ్ చేశారు అని మాత్రమే కాదు, తన్ని నోటికొచ్చినట్టు వాగారు. పాపం తన గురించే కాకుండా స్వేచ్ఛక్క గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. అక్క ఎవరితోనో లేచిపోయింది అని, ఇక తిరిగి రాదు అని, మాతో రోజుకొక్కడితో పడుకో, మీ అక్క లేదు కదా, ఇంటికి కాపలాగా ఒక కుక్కను పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నావా అని నాన్నను కూడా తిట్టారు నానమ్మ అని ఇంకా చెప్పలేక హరిణి ఏడుస్తూ అలా నేలపై కులబడిపోయింది. తన వెనకే ఉన్న విశ్వకి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. అసలు విశ్వ ఎప్పుడు కోపం చూపించడు. అతనికి కోపం చాలా తక్కువ వస్తుంది. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాడు. ఎంత వర్క్ ఉన్నా సరే చిన్న చిరునవ్వుతో చేసుకుంటూ అందరితో జోక్యలుగా వెళ్ళిపోయేవాడు. అలాంటిది ఆ కుక్కలు హరిణిని, వెన్నెలను ఇబ్బంది పెట్టిన అన్నింటి గురించి హరిణి చెప్తూ ఉంటే అతడి పిడికిలి బిగుసుకుంది కోపంతో. నిజం చెప్పాలంటే ఇందాక కాలేజ్ దగ్గర విశ్వ మరియు రిషి అడిగారు తనకు ఏమైంది అని. కారులో కూడా అడిగారు. కానీ ఆమెను అడిగినప్పుడు నాకేం తెలీదు అని సమాధానం ఇచ్చింది. కానీ ఇప్పుడు వెన్నెల బాధను చూసిన తర్వాత హరిణి ఈ విషయంలో, ఈ గొడవలో ఖచ్చితంగా రిషి గారి హెల్ప్ ఉండాలి, లేదంటే వెన్నెల అసలు దీని నుంచి బయటపడలేదు అని ఫిక్స్ అయ్యింది హరిణి. విశ్వ హరిణి దగ్గరికి వచ్చి ఆమె వైపు, ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. వెన్నెలను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన హరిణిని కూడా వాళ్ళల్లో ఒకడు తన భుజంపై చెయ్యి వేసి చాలా నీచంగా ఆమె భుజాన్ని ఒత్తి పట్టుకున్నాడు. ఎంతగా ఒత్తి గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆమె భుజంపై ఆమె ఇన్నర్ స్ట్రాప్స్ ఇంకా గట్టిగా వాడు నొక్కేసరికి ఎర్రగా మారి ఒక కాలిన గాయాన్ని తలపిస్తూ ఉంటే విశ్వ తల పక్కకు తిప్పేశాడు అది చూడలేక. హరినారాయణ గారు మరియు మిగతా అక్కడ ఉన్న వాళ్ళు కంగారుగా ఉండటం వల్ల ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ విశ్వకి చూడగానే అర్థం అయ్యింది. వెంటనే కోపంగా రిషి వెళ్ళిన వైపు అడుగులు వేశాడు. ఇక్కడ రిషి
వెన్నెలను బెడ్పై పడుకోబెట్టి అప్పటికే ఆమె ఏడ్చి ఏడ్చి అలసిపోయి సొమ్మసిల్లి పడుకుని ఉంది అని సుకుమారమైన ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకొని ఈ కలలో కన్నీళ్లు రాకూడదు అని నేను అత్తయ్య కోసం ఇక్కడికి వచ్చాను వెన్నెల. కానీ ఇక్కడికి వచ్చాక ఈ కల్మషం లేని నిన్ను చూస్తూ ఉంటే రోజు రోజుకి నీలో ఉన్న అమాయకత్వం ఇంకా ఇంకా నచ్చడం మొదలుపెట్టింది. కానీ ఎంత అమాయకంగా ఉంటే ప్రపంచంలో ఎలా బ్రతుకుతావో అని భయం కూడా వేస్తుంది. నిన్ను చూస్తుంటే నా మొదటి ప్రేమ ఒక్కొక్కసారి ఆ ప్రేమను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నీ మాటలు, నీ నడవడిక, నీ మొత్తం అన్నింటినీ మర్చిపోయి నీకు రాక్షసుడిలా, నీకు బానిసలా, నీకు నీడలా, నీకు కవచంలా ఉండమంటూ నా మనసు పోరు పెడుతుంది వెన్నెల అని ఆమె మొహం వైపు చూస్తూ ఎందుకే ఆ క్షణం ఎందుకో ఆ క్షణం ఆమె మొహం రెడ్గా అయిపోయి ఉండేసరికి ఆమెపై జాలేసింది. వెంటనే అతడు ఆమె మొహంపై పడిన కన్నీటి చారలను తుడుస్తూ ఆమెను నుదురుపై అంటి అంటక ప్రేమగా ముద్దు పెట్టాడు. నిద్రలోనే ఆ ముద్దు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిందేమో. అప్పటిదాకా ఆమె మొహంలో కళ్ళ వెనుక ఉన్న బాధ ఇప్పుడు లేదు. అతడు మెల్లగా లేచి ఆమెకు దుప్పటి సరిచేశాడు. అప్పుడే ఆ రూమ్ గడప దగ్గర విశ్వ వచ్చి ఆగి రిషి అని పిలిచాడు. అప్పటిదాకా కూల్గా ఉన్న రిషి విశ్వకి వెన్నెల ఇలా కావటానికి కారణం విశ్వకు తెలిసింది అని, అది ఏంటో తెలుసుకోవటానికి కోపంగా విశ్వ వైపు చూస్తూ చెప్పు అన్నట్టు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ నలుగురు అబ్బాయిల గురించి చెప్పాడు విశ్వ. దాంతో రిషి పిడికిలి కోపంగా బిగుసుకుంది. అప్పుడే రిషికి కూడా ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ని చిరాగ్గా చూసిన రిషికి తనకు అది ఆ డైరెక్టర్ దగ్గర నుంచి అని అర్థమై ఆ ఫోన్ని అతడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేక విశ్వకి ఇచ్చాడు. విశ్వ ఫోన్ తీసుకొని చెప్పండి డైరెక్టర్ అని చెప్పేసరికి ఆ డైరెక్టర్ మాట్లాడుతూ ఒక 4 days షూటింగ్ బ్రేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి అందరం చాలా రోజులు అయిపోయింది. దాంతో ఒకసారి అందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వద్దామని అనుకుంటున్నాం సార్. అదే మాట రిషి సార్ని అడుగుదామని అడుగుతున్నాను అని డైరెక్టర్ చాలా వినయంగా విశ్వని అడిగేసరికి దాంతో పర్లేదు సార్ అని విశ్వ కాల్ కట్ చేశాడు. స్పీకర్ ఆన్లోనే ఉండటం వల్ల రిషి కూడా విని కొద్దిసేపు అక్కడే సోఫాలో ఒక్క నిమిషం కూర్చున్నాడు. ఆ తర్వాత ఒక 5 minutes ఆలోచించి రిషి టక్కున లేచి బయటికి వచ్చి అక్కడే హరినారాయణ గారు ఉండటంతో హరినారాయణ గారు నాకు మీ నుంచి ఒక హెల్ప్ కావాలి చేస్తారా అని అడిగేసరికి ఆయన చెప్పండి బాబు చేస్తాను అన్నట్టు తల ఊపారు. రిషి మాట్లాడుతూ నేను హర్నీని వెన్నెలను సిటీకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నా. పైగా హర్నీని కూడా అని ఎందుకు అన్నాను అంటే తను మీ అమ్మాయి కాబట్టి మీ పర్మిషన్ అడగాలి కాబట్టి, పైగా హర్నీ రాకపోతే వెన్నెలకు చాలా డౌట్లే మొదలవుతాయి తన మైండ్లో. అందుకే అడుగుతున్నా. మీకు ఏ ప్రాబ్లం లేకపోతే నేను తనని తీసుకెళ్తాను. మళ్ళీ జస్ట్ ఒక 3 daysలో వీళ్ళని రిటర్న్ తీసుకొస్తాను. నాకు తెలిసినంత వరకు వెన్నెల కొంచెం స్ట్రాంగ్ అవ్వాలండి. అందుకోసమే తను మారాలి. అలాగే అందుకోసమే తను బయట ప్రపంచాన్ని చూడాలి అని రిషి అడిగేసరికి హరినారాయణ గారు హర్నీ వైపు చూశాడు. హర్నీ వెన్నెల కోసం నేను వెళ్తానన్నట్టు తల ఊపేసరికి సరే బాబు తీసుకెళ్ళండి. అయినా మీరు నన్ను అడగనవసరం లేదు. మీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని ఆయన చెప్పేసరికి థ్యాంక్స్ అండి అని రిషి చెప్పేసరికి హరినారాయణ గారు అయ్యో బాబు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని ఆయన అంటూ ఉంటే ఏం లేదండి వెన్నెల తాతగారు ఆయనకి ఎలాగో మా ఫ్యామిలీ మీద నమ్మకం లేదు. కనీసం మీరైనా ఆ నమ్మకం పెట్టుకొని వీళ్ళని మాతో పాటు పంపిస్తున్నారు. ఆ నమ్మకం ఒమ్ము కానివ్వను అంటూ హర్నీ వైపు చూసి నీవి వెన్నెలవి బట్టలు సర్దుకోరా అని అంటూ రిషి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రిషి వెనకే విశ్వ కూడా వెళ్తూ రిషి
అంటూ పిలుస్తున్నాడు. రిషి కొంచెం చిరాగ్గా ఏంట్రా అన్నాడు. ఏంట్రా ఏంటి రిషి, తనని ఇప్పుడు సిటీకి తీసుకెళ్లడం కరెక్టేనా అంటూ ఏదో ఆలోచిస్తున్నట్టు అడిగాడు. దాంతో రిషి ఏమైందిరా ఇప్పుడు తీసుకెళ్తే అని అడిగాడు. అది కాదు రిషి, తనను సిటీకి తీసుకెళ్లటం వల్ల నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు ఎక్కడున్నావు, మీ ఫ్యామిలీకి అన్నీ తెలిసిపోతాయి నీ ద్వారా అన్నీ అనేసరికి విశ్వ కంగారుగా చెప్పేసరికి రిషి విశ్వ వైపు చూసి ఏం ఆలోచించకుండానే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అనుకుంటున్నావరా? మొదటిసారి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. తను వీలైనంత వరకు బయట ప్రపంచాన్ని చూడాలి విశ్వ, నేను తనకి చూపించాలి అనుకుంటున్నా. కానీ ఈ 4 గోడల మధ్య తను నలిగిపోతూ తన ఐడెంటిటీని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని అన్నింటినీ కోల్పోతుంది విశ్వ. తను బయటికి రెక్కలు విప్పి సీతాకోక చిలుకల ఎగరాలి అని అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను విశ్వ. నేను మొదటిసారి అత్తయ్య కోసమే వచ్చాను ఇక్కడికి అనుకున్నాను. కానీ ఏ రోజైతే తనతో మాట్లాడడం మొదలుపెట్టానో తనలోని మంచితనం, తనలోని చిన్నపిల్లల మనస్తత్వం, ఏదైనా కావాలి అని ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా అడిగితే అది ఏదైనా సరేరా, నిమిషం కూడా ఆలోచించకుండా చేస్తుంది వెన్నెల. అంత పిచ్చిదిరా. అందుకే తనని నేను మార్చాలి అని అనుకుంటున్నా. మార్చడం అంటే ఏదో జస్ట్ తనకు బట్టలు ఇప్పించి, తనకు మంచి ఫుడ్ పెట్టించి ఇలాంటివి కాదు. మార్పు అంటే తను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు కళ్ళలోకి చూస్తూ సూటిగా మాట్లాడాలి. ధైర్యంగా, పులిలా. ఆడపిల్లంటే అణిగిమణిగి ఉండేది కాదు అని శివంగిలా తయారు చేస్తాను తనని అని రిషి చెప్తూ ఉంటే విశ్వ ఇది ఒకందుకు మంచిదేరా. ఆయన ఎందుకో నాకు మళ్ళీ నీ లైఫ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో అని భయం వేస్తుంది రిషి అని మనసులోనే అనుకున్నాడు విశ్వ. మళ్ళీ రిషి మాట్లాడుతూ త్వరగా రెడీ అవ్వరా, మనం వెన్నెల లేవకముందే తనను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఇంకో విషయం, డాక్టర్ గీతిక అపాయింట్మెంట్ తీసుకో అని రిషి చెప్పడంతో ఎందుకు అని అడగాలి అనుకున్నాడు విశ్వ. కానీ రిషి అడిగేలోపే అక్కడి నుంచి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో విశ్వ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే హర్నీని ముందు సీట్లో కూర్చోమని చెప్పి బ్యాక్ సీట్లో తనని ఎలాగైతే చేతుల్లో ఎత్తుకొని వచ్చాడో అలాగే తనను ఒడిలో పడుకోబెట్టుకొని ఉన్నాడు రిషి. హరినారాయణ గారు వాళ్ళ అమ్మగారు, హరిణి వాళ్ళమ్మ అందరూ అక్కడికి వచ్చి హరిణికి జాగ్రత్తలు చెప్పి రిషి వైపు చూశారు. రిషి వాళ్ళ కళ్ళతోనే నేనున్నాను, నేను చూసుకుంటాను వాళ్ళను అన్నట్టు సైగ చేశాడు. అలా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్కి అక్కడ నుంచి జర్నీ చేసి ఒక హాఫ్ అన్ అవర్కి మన వెన్నెల పాపకి స్పృహలోకి రావడం మొదలయ్యింది. ఆ తర్వాత మెల్లగా తల పట్టుకొని కదులుతూ కళ్ళు తెరిచింది తను. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే రిషి ఏదో ఆలోచిస్తూ ఒక చేత్తో వెన్నెలు పడిపోకుండా బ్యాలెన్స్గా పట్టుకొని ఇంకో చేతిని అతడికి తలనొప్పిగా ఉండడంతో తలపై చెయ్యి పెట్టుకొని వెనక్కి సీటు కానుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. రిషిని అంత దగ్గరగా చూడటం, పైగా అతని ఒడిలో చిన్న పిల్లల పసిపాపలా పడుకొని ఉండటం ఆమెకు ఆశ్చర్యంగానూ ఒకంత భయంగానూ, పైగా అతన్ని అంత దగ్గరగా చూస్తూ ఉంటే ఎంతో అందంగా ఉన్న అతడి రూపం ఆమె కళ్ళలో ముద్రించుకుంటూ అలా చూస్తూ ఉండిపోయింది వెన్నెల. కానీ టక్కున ఆమె అతడి ఒడిలో ఉన్నది గమనించి టక్కున లేచి కూర్చుంది. ఆమె అలా లేవడంతో రిషి కూడా తను లేచింది అని అర్థమై అతడు ఆమె వైపు చూశాడు. బెదురుతున్న కళ్ళతో రిషి వైపు భయంగా చూస్తూ ఉంటే రిషికి అర్థమై వెన్నెల భయపడకు, నేనే నిన్ను తీసుకొచ్చి పడుకోబెట్టుకున్నాను అని చెప్పాడు. అప్పుడే విశ్వ కూడా దాదాపు ఊరు దాటేయడంతో ఒకచోట కారు ఆపాడు. ఆ తర్వాత నలుగురు కారు దిగారు. వెంటనే వెన్నెల టెన్షన్గా ఏం జరుగుతుందో అర్థం కాక
తల పట్టుకునేసరికి హరిణి వెన్నెల భుజంపై చెయ్యి వేసి, భయపడకు వెన్నెల, రిషి గారు మనల్ని కొద్ది రోజులు సిటీకి తీసుకెళ్తున్నారు. అక్కడ కొద్ది రోజులు ఉంచిన తర్వాత మనల్ని మళ్ళీ ఊరికి తీసుకొని వస్తారంట. నాన్నను కూడా అడిగి ఒప్పించి పిలుచుకొని వచ్చారు మనల్ని అని చెప్పింది హరిణి. కానీ వెన్నెలకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మైండ్ పనిచేయడం లేదు. దాంతో రిషిని ఒక అడుగు ముందుకు వేసి తన్ని అక్కడే ఒక రాయి లాంటిది ఉంటే దానిపైన కూర్చోబెట్టి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని, చూడ్రా, ఎలా నువ్వు నీ గతం నుంచి ఎందుకు పారిపోతున్నావు? ఇలా నువ్వు ఎందుకు వాళ్ళని ఎదిరించలేకపోతున్నావు? వాళ్ళు అబ్బాయిలనా? లాగిపెట్టి ఒకటి కొడితే ఒక్కొక్క విధవ కింద పడేవాడు. నువ్వు చేతకాని దానిలా ఇలా భయపడుతూ ఉంటే ప్రతి ఒక్క విధవ అలాగే నీ దగ్గరికి వస్తారు అని రిషి చెప్పాడు. ఆ మాటలకు వెన్నెల, వాళ్ళు నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశారు రిషి గారు అని ఏడుస్తున్న గొంతుతో చెప్పింది. ఆ మాట వెన్నెల నోటి నుంచి వచ్చిన వెంటనే రిషి పిడికిలి కోపంగా బిగుసుకుంది. అతడు కోపంతో అతడి కళ్ళను ఒక్క నిమిషం పాటు మూసుకున్నాడు. కోపాన్ని కళ్ళలో దాచుకొని ప్రశాంతంగా ఆమె వైపు చూసి, అయితే వాడు టచ్ చేస్తే నువ్వు ముడుచుకుపోతావా? భయంతో నువ్వు ఏడుస్తూ ఇలా కూర్చుండిపోతావా? భయపడిపోతూ పారిపోతావా? నీ పక్కన ఏ వస్తువు ఉన్నా దాన్ని నువ్వు ఆయుధంగా చేసుకోవాలి. వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఆ తర్వాత ఏదన్నా ఏం జరిగినా చూసుకోవడానికి అయినా నేనున్నాను. నిజం చెప్పాలంటే నువ్వు చాలా ధైర్యవంతురాలివి. కానీ నీలో ఉన్న ఆ ధైర్యం, నీ మెంటల్ కండిషన్ రెండూ సరిగ్గా లేవు. అందుకనే ప్లేస్ మారితే కొంచెం నువ్వు కూడా మారుతావు. పైగా నాకు షూటింగ్ లేదు. ఒక 4 days నేను సిటీకి వెళ్తున్నా. అందుకని మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి అనిపించింది. నువ్వు మళ్ళీ లేస్తే రాను అని మారం చేస్తావనిపించింది. అందుకని నువ్వు స్పృహలో లేనప్పుడే నేను తీసుకెళ్దాం అని ఫిక్స్ అయ్యా అని చాలా ఈజీగా చెప్పేశాడు రిషి. ఆ మాటలకు బిక్కమొహం వేసి, మీరు చెప్పి ఉంటే కనీసం బట్టలైనా ప్యాక్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇది నా బట్టలు ఏమేం ప్యాక్ చేసిందో కూడా నాకు తెలియదు అంటూ ఏడుమొహం పెట్టుకుంది వెన్నెల. దాంతో తను అలా చెప్తున్నప్పుడు హరిణికి నవ్వు వచ్చి ఒక్కసారిగా నవ్వేసింది. కానీ రిషి, విశ్వ కూడా నవ్వితే వెన్నెల నిజంగానే ఆ క్షణం ఏడుస్తుందేమో అని సైలెంట్గా నవ్వుని కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు. వెన్నెల హరిణి నవ్వడం చూసి, దొంగ మొహమా, ఇదంతా నీ వల్లే. కనీసం నా మొహాన కొన్ని వాటర్ కొడితే నేను లేచేదాన్ని కదే అంటూ ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడే రిషి అలా వాళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుతూ ఉంటే ఉన్నట్టుండి రిషికి ఫోన్ వచ్చింది. రిషి ఒక్కసారి ఎవరా అని చెక్ చేసేసరికి దానిపై ఉన్న నెంబర్ చూసి, పేరు చూసి రిషి ఒక్క క్షణం అతడికి ఏం అర్థం కాలేదు. ఈ నెంబర్ అయినా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ విశ్వ అతడి భుజంపై చెయ్యి వేసి, మాట్లాడు రిషి, వెన్నెలకు డౌట్ వస్తుంది, నేను వాళ్ళని చూసుకుంటాను అని చెప్పేసరికి రిషి పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు ఉన్న వ్యక్తి, ఎలా ఉన్నావు రిషి అని అడిగాడు. రిషి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండేసరికి, ఇప్పటికి కూడా ఈ అన్నయ్య మీద కోపం పోలేదరా? ఇంకా ఏం చేస్తే పోతుందిరా? నా తప్పేం లేదురా రిషి అని అతడు చెప్తుంటే, ఇప్పుడు నువ్వు నాకెందుకు కాల్ చేశావో అది మాత్రం చెప్పు చాలు అని అన్నాడు రిషి కోపంగా. దానికి అటువైపున్న రాజీవ్, రిషి, నువ్వు హైదరాబాద్కి వస్తున్నావంట కదా, వచ్చినప్పుడు ఒకసారి నన్ను కలవరా? నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. నీతో చాలా విషయాలు కూడా మాట్లాడాలి రిషి అని రాజీవ్ చెప్తూ ఉంటే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. నేను నిన్ను ఇప్పుడు కలవలేను. మళ్ళీ మీరు చేసిన సారీ మీ కుటుంబం చేసిన ద్రోహాన్ని మర్చిపోలేను అని కోపంగా చెప్పి కాల్ పెట్టేయబోయాడు. కానీ అప్పుడే పెట్టేయబోతూ ఉంటే, సరే పెట్టేయరా, ఎంతసేపు నేను నీకు ఒక అన్నయ్యగా మాట్లాడాను. ఇప్పుడు చెప్తున్నా, వెన్నెల్ని నువ్వు సిటీకి తీసుకొస్తే ఏం పర్లేదు, తీసుకురా. కానీ నువ్వు అక్కడ ఉన్నన్ని రోజులు
ఏదో పల్లెటూరులో ఉన్నావు కాబట్టి ఒక్కడివి షూటింగ్ చేసుకున్నావని ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ఒక అమ్మాయిని పసిపిల్లల అంత కేరింగ్గా చూసుకుంటున్నావు. ఇక్కడున్న ఈ రాబందులకు తెలియటానికి చాలా సమయం పట్టదు. తనని ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నావో అంత జాగ్రత్తగా చూసుకో. నీకు నేను చెప్పనవసరం లేదు సార్. రిషి, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ కోపం వస్తే ఏం చేస్తావో నీకే తెలియదు. తిక్కలోడివి. ఒక్క క్షణం ఆలోచించి అడుగు వేయి. నేను వెన్నెల గురించి మాట్లాడాలి. ఆ విషయం కోసమే ఇప్పుడు నేను నిన్ను కలవాలి అన్నా అని అంటూ రాజీవ్ కోపంగా కాల్ కట్ చేశాడు. రిషికి ఒక్క క్షణం, ఒక్క నిమిషం మైండ్ పనిచేయలేదు. అసలు అన్నయ్యకు వెన్నెల గురించి, తన గురించి ఎలా తెలిసింది? నేను తనకు చెప్పలేదు, విశ్వ చెప్పలేదు. మరి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వ, ఏమైంది రిషి? ఎందుకు డల్గా ఉన్నావు? ఇంతకీ అన్న ఏం మాట్లాడాడు అని అడిగాడు విశ్వ. దాంతో రిషి అయోమయంగా మొహం పెట్టి, అన్నయ్యకు వెన్నెల గురించి ఎలా తెలిసిందిరా? నువ్వు చెప్పావా లేదా ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు. తన గురించి మాట్లాడాలి, సిటీకి వచ్చిన తర్వాత తన్ని కలవమని నాకు చెప్పాడు అని రిషి మాటలు కూడా కూడబలుక్కొని చెప్తూ ఉంటే విశ్వకి ఒక నిమిషం టెన్షన్ వచ్చింది. మీ అన్నయ్యకు తెలిసిందా? అయినా ఎలా తెలిసింది రిషి అని అన్నాడు కొంచెం కంగారుగా. విశ్వ మళ్ళీ మాట్లాడుతూ, అయినా మీ అన్నయ్యకు తెలిసింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదురా. మీ అమ్మ నాన్నకు ముందు తెలియాలి, ఆ తర్వాత ముఖ్యంగా మీ తాతయ్యకు తెలియాలి. వీళ్ళకు తెలిసినంత వరకు మీ అత్తయ్య, మీ బాబాయ్ ఎవ్వరికీ తెలిసినా తను లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్లో పడుతుంది. వాళ్ళ ఆస్తిలో ఎక్కువ పర్సెంట్ షేర్ మీ నాన్నకు, మీ పెద్దత్తకు మాత్రమే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తన్ను కనిపెట్టుకోవాలి రిషి. ఇప్పుడు తను రావటం వల్ల నష్టం వస్తుంది వాళ్లకు. ఆ విషయం వాళ్లకు అర్థమైతే తనకు ఎంత హాని చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా మీ ఫ్యామిలీ అని అనబోయి ఒక్క నిమిషం అనలేకపోయాడు. కానీ రిషినే, అది నా ఫ్యామిలీ కాదు, కాదు విశ్వ. ఏ రోజైతే స్వేచ్ఛను అలా నడి రోడ్డుపై ప్రాణం పోతున్నా వదిలేసి వచ్చారో ఆ క్షణమే నా ఫ్యామిలీ అనే ఫీల్ పోయిందిరా. నాకంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్న వెన్నెల కోసం మాత్రమే బతుకుతున్నా. తనకి ఒకసారి ప్రపంచం చూపించిన వెంటనే నేను అన్నింటినీ వదిలేసి స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నా అని మెల్లగా ఆ మాట అని అక్కడి నుంచి వెన్నెల దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన అతడికి అప్పటికే కొంచెం బెటర్ అయ్యి ఒక చిన్న చిరునవ్వుతో దూరంగా ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ, సాయంత్రం కావడం వల్ల వెదర్ కూడా చాలా కూల్గా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటే, వావ్ ఎంత బాగుంది! నిజంగా నేను ఊరు ఎప్పుడు దాటలేదు, కానీ ఇప్పుడు ఇంత అందమైన సీనరీ చూసిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి రావాలి అనిపిస్తుంది రిషి గారు అని తను చిన్న పిల్లల అన్నీ చెప్తూ ఉంటే రిషి ఆమె వైపు చూసి, ఏమో గుర్రానికి రెక్కలు రావచ్చు, మొత్తం ప్రపంచమంతా తిరిగేసి వచ్చేయచ్చేమో. రెక్కల గుర్రంపై ఈ చందమామ స్వారీ చేసి, సారీ ఈ వెన్నెలమ్మ ఎక్కి మొత్తం ప్రపంచాన్ని చుట్టూ ఇచ్చేమో అని అతడు ఆమె వైపు కళ్ళు ఎగరేసి మాట్లాడడంతో అతడి వెనుక ఉన్న విశ్వ, వీడికి ఇంత పోయిట్రీ ఎప్పుడు వచ్చిందబ్బా? వెన్నెల దగ్గరికి వచ్చేసరికి పోయిట్రీ మాట్లాడుతుంటాడు ఎప్పుడు అని తలగొక్కుంటూ రిషి వైపు చూశాడు. రిషి వెన్నెల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుతూ, వెన్నెల, హరిణి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. విశ్వ ఒకటి గమనించాడు. బయట ఎంతమంది ఉన్నా వాళ్ళ ముందు డీసెంట్గా ఉండే మన రిషి బాబు కేవలం వెన్నెల దగ్గర ఎందుకంత నార్మల్గా ఒక అబ్బాయి ఎలా అయితే ఒక అమ్మాయితో బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తున్నాడు. పైగా చిన్న పిల్లాడిలా తన మీద అలుగుతున్నాడు. తను ఆట పట్టించింది అని తెలిసినా అని విసుక్కుంటున్నాడు, కోపడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని విశ్వ తల గోక్కుంటూనే కార్ స్టార్ట్ చేశాడు విశ్వ. ఆ తర్వాత దాదాపు
ఆ ఊరు నుంచి సిటీకి చేరడానికి చాలా సమయం పట్టింది. దారిలో ఒక చోట ఆపి వాళ్ళకు ఫుడ్ పెట్టించి, ఆ తర్వాత మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ ఆపి స్నాక్స్ తింటూ ఏదో టూర్‌కు వెళ్తున్నట్టు ఎంజాయ్ చేస్తూ వెళ్లారు. ఎప్పుడు కామ్‌గా ఉండే రిషికి, విశ్వకి వీళ్ళు అల్లరి చేస్తూ, మాట్లాడుతూ, ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేస్తూ, ఒకరి మీద ఒకరు అలుగుతూ ఉండటం చాలా నచ్చింది. అలా కొద్దిసేపు నిద్రపోయారు. దాదాపు రిషి ఉండే ఇంటి దగ్గరికి కార్ వచ్చి ఆగింది. రిషి ఆలోచించాడు. రిషికి ఆ ఊర్లో చాలా ఇల్లులే ఉన్నాయి. కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా ఈ ఇంటికి ఉన్న హై సెక్యూరిటీ వాటికి లేవు. అందుకోసమనే ఇక్కడైతే తనను ఎవరు కలిసినా రిషికి తెలుస్తుంది. కాబట్టి రిషి తన్ని ఇక్కడికే తీసుకొని వచ్చాడు. అలా అతడు ఇంటి దగ్గర కార్ ఆగగానే ఫుల్లుగా నిద్రపోతున్న వాళ్లకు మెలకువ వచ్చింది. మొదట హర్నీకి మెలకువ వచ్చి వెన్నెలను తడుతూ టెన్షన్గా కారులో నుంచి బయటికి చూస్తూ ఉంది హరిణి. వెన్నెల నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ లేచి, ఏంటే అప్పుడే లేపేశావు? ఇంకా కొద్దిసేపు పడుకోనివ్వచ్చు కదా అంటూ గోముగా వెన్నెల హరిణి వైపు చూస్తూ చెప్తూ ఉంటే, హరిణి మాత్రం ఉలక్కుండా పలక్కుండా అలా చూస్తూ ఉంది. వెన్నెల ఎందుకు ఇది అలా చూస్తుంది అని తను చూస్తున్న వైపు వెన్నెల కూడా చూసేసరికి ఒక్క నిమిషం వెన్నెల కూడా అలా చూస్తూ ఉండిపోయింది. వీళ్ళు ఎంతసేపటికి కిందికి దిగకపోయేసరికి ఏమైంది అంటూ చెరోవైపు డోర్ తీసి పట్టుకున్నారు. కానీ వాళ్ళ కార్లో నుంచి వాళ్ళ కళ్ళ ఎదురుగా ఉన్న ఆ ఇంటిని చూసి, వావ్, ఎంత అందంగా ఉంది, తాజ్‌మహల్ అయినా ఇంత అందంగా ఉంటుంది అని తెలుసు, కానీ తాజ్‌మహల్ కన్నా ఇది ఇంకా చాలా అందంగా ఉంది అని అంటూ హరిణి నవ్వుతూ చెప్పింది వెన్నెలతో. వెన్నెల కూడా అవును అన్నట్టు తల ఊపుతూ, చాలా 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 అందంగా ఉందే రిషిగారు ఇల్లు అనుకుంటా అని చెప్పేసరికి హరిణి అవును అనుకుంటా, అందుకే సూపర్ స్టార్కి తగ్గట్టు ఇల్లు కూడా అలాగే మెరిసిపోతూ అందంగా ఉంది అని అంటూ ఇద్దరు కారులో నుంచి ముచ్చట్లు పెట్టేసరికి వాళ్ళ మాటలు వింటున్న వీళ్ళు ఒక చిన్న చిరునవ్వు నవ్వుకొని, హలో మేడం, దిగుతారా? ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చాలాసేపటి నుంచి ఇద్దరు నిద్రపోతూనే ఉన్నారు కదా, దిగి వస్తే సరిపోతుంది అని రిషి చెప్తూ ఉంటే, వెన్నెల హరిణి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వాళ్ళు ముందు కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టుకొని కిందికి దిగారు. చుట్టూ గమనించడం మొదలుపెట్టారు ఇద్దరు. అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ చూడటానికి చాలా అందంగా ఉంది. దాదాపు ఆ ఇల్లే ఒక ఇంద్రభవనంలా ఉంది. చుట్టూరా అందమైన పూల మొక్కలు, అందమైన పళ్ళ మొక్కలు అన్నీ ఎక్కడివి అక్కడ నీట్‌గా, ఆర్గనైజింగ్‌గా కనిపించేసరికి ఇంత అందమైన ఇంట్లో రిషి గారు ఉంటారా అని వెన్నెల అనుకుంది. హరిణి ఎప్పుడైనా సిటీకి వచ్చిందే కానీ మన వెన్నెల పాప ఎప్పుడూ సిటీకి రాలేదు. దాంతో తనకు ఇంకా ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు రిషి వెన్నెల వైపు చూస్తూ, వెన్నెల, పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడే 3 డేస్ ఉంటారు కాబట్టి తర్వాత ఇల్లంతా చూదురు కానీ అంటూ రిషి చెప్పేసరికి సైలెంట్గా వాళ్ళ వెనక అడుగులు వేశారు. ఆ తర్వాత కరెక్ట్గా వెన్నెల గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక పనావిడను పిలిచాడు రిషి. ఆవిడ పేరు జయంతి. ఆవిడ వయసు మధ్య వయసు. చాలా మంచి వ్యక్తి. రిషి ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడో అప్పటి నుంచి రిషి దగ్గరే ఆవిడ వచ్చి పనిచేస్తుంది. ఆవిడకి ముందే రిషి చెప్పేశాడు ఎలా వెన్నెలను తీసుకొస్తున్నట్టు, తనకు మొదటిసారి తన ఇంట్లో అడుగు పెడుతుంది అన్నట్టు. కాబట్టి హారతి ఇవ్వమని రిషి ఇప్పటికి కూడా వెన్నెలను తప్పుగా చూడటం లేదు. కానీ తను మొదటిసారి తన అమ్మ తరపున బంధువైన, అది సొంత తన బావ ఇంటికి మొదటిసారి తన ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకే తనకు నార్మల్గా వెల్కమ్ పలకాలి అనుకోలేదు రిషి. ఇదండి ఇవాల్టి స్టోరీ. మీకు కథ నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. అలా
కామెంట్ ఇచ్చి లైక్ ఇస్తేనే కదా రోజు పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయని. ఒకవేళ రాకపోతే పెట్టాలి అని ఇంట్రెస్ట్ కూడా రాదు.